అయితే రికార్డ్ అవుతుంది చూడు 1 2 పడుతుంది చూడు. వీరా కాలేజీ యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి, నవీన కాలేజీలో చదువుతున్న పిల్లలకి, అలాగే శ్రీనారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లలకి, మీరు కూడా ప్రవీణ్ సార్ లాగా అభివృద్ధిలోకి వచ్చి తల్లిదండ్రులను ఇలాగే చూసుకుంటే ప్రవీణ్ సార్ పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది. అవునా? నేను ప్రవీణ్ సార్ను గవర్నమెంట్ ఉద్యోగిని చేయాలనే ఆలోచన నాకు బాగుండేది, పట్టుదల. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి, ఒక వ్యవసాయ కుటుంబంలో ఉండి 2002 సంవత్సరంలో గుంటూరు తీసుకుపోయి హాస్టల్ వేసిన నేను. పిల్లల్ని చదివేయాలనే ఆలోచనతో అందరి పిల్లల్ని చదివించి ఇవాళ ప్రవీణ్ ఈ స్థాయికి వచ్చిండు. నా కళ్ళ నుంచి రాలేని మొత్తం ఆనంద బాష్పాలు అవి. మీరు కూడా మీ తల్లిదండ్రులను ఇట్లా చేయాలనేది నా ఆలోచన. చేసిన రోజు మేము తృప్తి పడతాం. ప్రవీణ్ సార్ నేను నాకు రావడానికి వీలు కాదు ఇక్కడికి. ఒకరోజు వచ్చినా, నేను వచ్చే వరకు రాత్రి టైం 12 అవుతుంది. ప్రవీణ్ సార్ ఇంట్లో లేడు. మా చిన్న మనవడికి జ్వరం వచ్చింది. అంటే కనీసం పిల్లల్ని, పేరెంట్స్ని చూసుకోకుండా నేను ఫోన్ చేస్తే నాకు 200 మంది పిల్లలు నాన్న, 200 మంది పిల్లలు వదిలిపెట్టి ఎట్లా రావాలి అన్నాడు. హాస్టల్లో ఆ రోజు 3 పిల్లలకు జ్వరం వచ్చిండే. అంటే ప్రవీణ్ సార్ ఏ రకంగా ఇబ్బంది పడితే మీరు అలా ఇంత డిసిప్లిన్ ఉంచగలుగుతారనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. దాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా. ప్రతి పేరెంట్ కూడా ఏం చేస్తాడు అంటే తన కొడుకు తనకంటే ఎక్కువ ఎదగాలని కోరుకుంటాడు. అవునా? అవునా కదా? ఇప్పుడు నేను ఆ రోజు వ్యవసాయం చేసుకుంటూ ఎక్కడో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లో చదివిస్తే ఈరోజు ప్రవీణ్ సార్ ఇట్లా అయిపోయిండు. మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎంతో కష్టపడి ఎక్కడో కష్టపడుతూ ఉంటారు అందరూ. అవునా? అవును కదా? వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఏదో పని చేస్తూ ఉంటారు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చేసారు. మీరు కూడా ప్రవీణ్ సార్లా కావాలనేది నా ఉద్దేశం. పోయానికి ఎంత టైం ఉంది? సరే, అపార్ట్ ఫ్రమ్ మీదంతా